Hi friends, welcome back to my channel. This is Kaushik Manasri Verma Vlogs. Welcome to Internet Cave Simulator episode number 5. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే 1 lakh అయితే దగ్గరలో ఉన్నాము. నేనైతే కొంచెం వరకు గ్రాండ్ అయితే చేశాను అన్నమాట. మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండవచ్చు, ఎందుకంటే ఏసీ నుంచి సౌండ్ వస్తాయి కదా. ఏసీ వేసాను, సౌండ్ వస్తుంది. మనకి హంగర్ అయితే చాలా తక్కువ ఉంది. నేనైతే ఒక 1 day మొత్తం కాదు, ఒక 20 minutes దాకా గ్రాండ్ అయితే చేశాను అన్నమాట. మనము ఏమన్నా కొంటా ఉంటే మనీ అయిపోతూ ఉంటాయి, మనం ఏం కొనకపోతే మనీ అయిపోవు కాబట్టి అందుకే గ్రాండ్ అయితే అయింది, మనీ అయితే ఎక్కువ అయింది. గేమ్ పెరిగే కొద్దీ లాగ్ అయితే చాలా ఘోరంగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నేను బిట్ మైనర్స్ గురించి అయితే తెలుసుకున్నాను, అది కూడా పెట్టేద్దాం. పైన రూమ్స్ అన్లాక్ చేసేద్దాం. ఇప్పుడు మనీ ఉన్నాయి కాబట్టి సెకండ్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది 5 star పీసీస్ అనుకుంటా, మేబీ CPU 999 ఉంటుంది. ఓకే, CPU 999 కాదు. ఇప్పుడైతే ఇక్కడ LED ఉంది, టీవీ, అది కూడా 5 star కాదు. 5 star ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ 4 star ఇవ్వంటే మనకి వేస్ట్, ఎందుకంటే 5 star అయితే ఎక్కువ మనీ అయితే వస్తుంది, 4 star అయితే తక్కువ వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం బాడీ గార్డ్ని పెట్టుకుందాం. మీరు ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇక్కడ చూడండి గైస్, క్రేజీ. ఇక్కడైతే ఫ్యాన్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి. అక్కడ నేను పుట్టు కూడా అంటే పెట్టను కూడా పెట్టలేదు, జస్ట్ అక్కడ త్రో చేసేసిన. ఇప్పుడైతే మనం అయితే క్లీనింగ్ చేసుకొని అయితే ఆఫ్ చేద్దాం. ఎట్లా ఆఫ్ చేయాలంటే త్రో చేసేసేయాలి. నేను ఎందుకు ఇలా చేసినంటే రేటింగ్స్లో చల్లగా ఉందని రేటింగ్ ఇచ్చారు, అందుకే నేను మొత్తం తీసేసిన. ఇప్పుడైతే మనము ఈ రూమ్ని కూడా అన్లాక్ చేసేద్దాం. అన్లాక్ చేసేస్తే కొంచెం అందులో 5 star పీసీ సెటప్సే పెట్టేద్దాం. ఇక్కడ 2 పీసీ సెటప్స్ ఉన్నాయి, అన్నీ 5 star. టేబుల్ కాడ నుంచి కంప్యూటర్ వరకు, అదే మన మానిటర్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సంగతి అయితే చూద్దాం. ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్స్ అన్నీ త్రో చేసేద్దాం. ఓకే, త్రో, కమాన్. ఎస్, అయినా కూడా తిరుగుతుంది. మళ్ళీ ఎందుకు తిరుగుతుందో దానికే అర్థం కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, ముందైతే షాప్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, గేమ్ స్ట్రక్ అవుతుంది, క్రాక్ అయిపోతుంది దెబ్బకి మొత్తం గేమ్ అయితే. ముందైతే మనం ఓపెన్ చేసేసి టెంపరేచర్ చూసేద్దాం ఎంత ఉందో. అంటే ఇప్పుడు ఇవి తిరుగుతున్నాయి కదా, కూల్ ఇస్తుంది కొంచెం. ఇప్పుడు చూసేసి ఎంత ఉందో చూసేద్దాం. ఓకే, ఇక్కడ వెరీ కూల్. అక్కడ మన ఈ రూమ్లో ఎంత ఉంది? ఇక్కడ వామ్ 25.5. ఇందులో కూల్, ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంది ఒకటి 5 starది. ఓకే, జస్ట్ కూల్ వామ్ ఉంటే సరిపోతుంది, కానీ వెరీ హాట్ అయితే ఉండకూడదు. రేటింగ్స్లో వాళ్ళకి హాట్ ఉన్నా కష్టమే, కూల్ ఉన్నా కూడా కష్టమే అన్నమాట. అందుకే జస్ట్ నార్మల్గా ఉండాలి. ఈ రూమ్లో వేడి ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టేద్దాం. ఓకేనా, ఇక్కడ 2 పెట్టేద్దాం మనము. ఇక్కడ 2 ఫ్యాన్స్ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ తర్వాత ఇది పక్కన రూమ్ కూడా అన్లాక్ చేయాలి కాబట్టి కొంచెం మనీ వచ్చేస్తున్నారు కస్టమర్స్. ఈ ఫ్యాన్స్ అయితే చాలా అడ్డు వస్తున్నాయి వాళ్ళకి. ఓకే, 220 సంథింగ్ ఏదో వచ్చింది అమౌంట్, 200లోనే వచ్చింది. అంత తక్కువ అంటే ఇక ఏం చేస్తాం, ఇక అంతే ఇస్తున్నారు. మనం డిమాండ్ కూడా నీకు వస్తలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినంత ఇస్తున్నారు. ఇది త్రో చేసేద్దాం. ఓకే, ఇదంతా పిచ్చిగా ఉంది మొత్తం, నాకైతే అస్సలు నచ్చుతలేదు. ఇప్పుడైతే ఏం చేద్దామంటే, ఓకే, ఇప్పుడైతే మనకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే, పీసీ $93 ఇచ్చారు. వీళ్ళు ఎంత ఎక్కువసేపు ఆడితే అంత ఎక్కువ అమౌంట్ ఇస్తారు. నేనైతే ఇది ఒకటి అర్థం చేసుకున్నా. మళ్ళీ ఇదేంటంటే మనం గేమ్స్ కూడా, ఓకే, ఇక్కడ సౌండ్ కొంచెం పెంచుదాం, ఎందుకంటే నాకు వాళ్ళు మనీ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. దీన్ని కూడా అన్లాక్ చేసేద్దాం. ఇప్పుడు మన దగ్గర $81,918 అయితే ఉన్నాయి. ఓకే, పీసీ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, గేమ్ అయితే చాలా హ్యాంగ్ అవుతుంది. ఓకే, యూజ్ కంప్యూటర్. ఓకే,
స్టార్ట్ కంప్యూటర్. ఓకే కమాన్ స్టార్ట్ కంప్యూటర్. మనకి బాడీ గార్డ్ ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు మనకి, కానీ అప్పుడప్పుడు వీళ్ళు వస్తున్నారు. ఎవరు మన దొంగ థీఫ్ని హోమ్లెస్ వస్తున్నాడు. ఓకే ద కస్టమర్ లెఫ్ట్ విత్ టిప్ ఇచ్చిందంట మనకి కస్టమరు. ఓకే మనమైతే ఇప్పుడు ఏమో వేద్దాం అనుకున్నాం, మర్చిపోయినాం. ఇంకో చూడండి ఇక్కడ, ఇంకో ఐ కెనాట్ స్టే హియర్ లాంగ్ బికాస్ ఇట్ ఈస్ లిటిల్ కూల్డ్ అంట. చెప్పానా కొంచెం చలి పెడితే వాళ్ళు ఆడరు. ఇంకో చూస్తున్నా కదా ఇక్కడ నేను అంటే ఒకరోజు అంటే గ్రైండింగ్ చేసేటప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసిన, ఇట్లా ఇచ్చిర్రు. ఇంకో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎంత అమౌంట్ ఇస్తారో వాళ్ళు. ఎంత ఎక్కువసేపు పడితే అంత ఎక్కువ అమౌంట్ ఇస్తారు. మనకి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, ఫోకస్ చేసుకున్నా, ఎందుకంటే దొంగ రాడు కాబట్టి బాడీ గార్డ్ పెట్టుకున్నాం. ఓకే బిల్డింగ్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయి తీసుకుందాం. ఓకే కిచెన్ అన్లాక్ చేసినాం. షెట్ గాయ్స్ కిచెన్ అన్లాక్ చేసినాం. అసలు చేయాల్సింది ఇది. నేను అప్పుడు బ్లైండ్గా అది చూడలేదు, ఫస్ట్ అదే ఉంది కదా అని చెప్పేసి పోయినా. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ లాక్ ఉంది. తర్వాత ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి నాకు అస్సలు అర్థం కాలే. అప్పుడు మళ్ళీ తర్వాత కిచెన్ దగ్గరకు పోయినా, అక్కడ కొంచెం అక్కడ ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది బై చేద్దాం. ఇక్కడ కిచెన్ అని ఉంది చూసినారు కదా ఫ్రెండ్స్. రెంట్ $125 పర్ మంత్ ఏమో ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే మనమైతే ఇది ఓపెన్ అయితే చేసేసినాం. మన దగ్గర $82,500 ఓకే ఇప్పుడే పెరిగింది $83,406 $46 కిచెన్ అన్లాక్ అయింది. షెఫ్ ఉంటే ఇక వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మనము షెఫ్ని పెట్టుకొని వాళ్ళు అడుగుతారు కదా ఏమేమి కావాలో అది ఇచ్చేద్దాం. ఓకే మనము కంప్యూటర్లో కూర్చుంటే ఇద్దాం, లేకుంటే ఇంకేం లేదు. ఇక ఇంకేమైనా అన్లాక్ చేసేటివి ఉన్నాయా? ఓకే ముందైతే రాంగ్ కొట్టేసి బయటకు వచ్చేద్దాం. ఓకే గేమ్ అయితే స్టక్ అయింది కొంచెం. ఇప్పుడు ఓకే ఇంకా పక్కన ఇది ఉంది పైన అనుకుంటా, ఇది నాకు తెలిసి పైన అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే ఎగ్జిట్ అయ్యి మనము అన్లాక్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే కమాన్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఏంది కస్టమర్స్ ఎవరు వస్తలేరు. ఓకే అన్లాక్ అయితే అయిపోయింది. అమ్మయ్య ఇప్పుడన్నా కొంచెం నీట్గా ఉంది. దీన్ని పైన స్టేట్స్ కూడా ఓకే ఇది రాలేదు మనకి. ఓకే దీన్ని కూడా అన్లాక్ చేయాలంటే నా దూరం తీరిపోతుంది. ఏం కాదులేండి, మనం ఇంకొన్ని సేపట్లో మనము లక్షాధికారులం అయిపోతున్నాం. ఓకే వీళ్ళ కస్టమర్స్ తోటి జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దాకినాం అనుకో మనం పైనకి ఎగిరిపోతున్నాం. ఇప్పుడైతే మనం కేసెస్లో 5 స్టార్ ఒకటి $499 అండ్ చైర్. ఓకే ఇక్కడ ఉంది 5 స్టార్ది $299 అండ్ ఇక్కడ పైన ఇంకా హెడ్సెట్ అది అవసరం లేదు. కీబోర్డు $899. మౌస్ ఒక నిమిషం మౌస్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఓకే కీబోర్డ్ పెట్టేసినాం కదా, ఇప్పుడు మౌస్ పెట్టేద్దాం. 5 స్టార్ది 5 స్టార్ మౌస్ పెట్టేసి ఇంకా టేబుల్ పెట్టేసి అయిపోతుంది. $499 ఉంది 5 స్టార్ మౌస్. అండ్ మానిటర్ ఒకటి. ఓకే మానిటరింగ్ ఇక్కడ ఉంది. మానిటరింగ్ ఇక్కడ 4.5 స్టార్ ఉంది కానీ 5 స్టార్ది లేదు. ఓకే 5.5 స్టార్ 4.5 స్టార్ ఉంది. 4.5 స్టార్ది పెట్టేసి అయిపోతుంది. 5 స్టార్ది కూడా తొందరలో తీసుకొస్తే బాగుంటుంది. ఓకేనా ఇది వచ్చేసి $299 ఉంది. అండ్ టేబుల్ ఒకటి $2799 ఉంది. పోస్టర్స్ కూడా పెట్టేద్దాం. ఒక ఎంత 4-5 1 2 3 4 అయినాయి. ఓకే సరిపోతుంది మనకి. ఇప్పుడు 83,000 ఉండేటోళ్ళం 71,000కి వచ్చేసినాం అప్పుడే. కిచెన్ అన్లాక్ అయిపోయింది చెప్పాను కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో చెఫ్ని కూడా పెట్టేసి వాళ్ళు మెయిల్స్ ఇస్తారు కదా, మెయిల్స్కి పెట్టేసి అయిపోతుంది. మనము ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్స్ ఇలా పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి అయిపోతుంది. ఓకే సెట్ అయిపోయింది. చూశారు కదా అన్లాక్ చేసినా లేదో అప్పుడే క్రాక్ అయిపోతుంది గేమ్. ఓకే మనం ఆర్డర్ పెట్టిన వచ్చేసినాం. ఓ మై గాడ్ క్రేజీ. ఓకే చాలా సామాన్లు అయితే వచ్చినాయి. ఓకే వుడెన్ టేబుల్
ఫస్ట్ వుడెన్ టేబుల్ పెట్టుకొని సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. మా బాడీ గార్డ్కి అయితే ఉడకవస్తుంది అన్నమాట. ఏసీ పెట్టిద్దాం మనకి. ఓకే ఇక్కడ పెట్టేద్దాం ఒకటి. మరి ఇక్కడ కాదు, కొంచెం అటు సైడ్ అని పెట్టేసి ఇటు సైడ్ ఒక ఆర్కేడ్ పెట్టేసి అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గల్మకాడ ఆర్కేడ్ అయితే అడ్డు వస్తుంది అన్నమాట. ఓకే దీన్ని అటు సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు. ఇప్పుడే ఓకే కమాన్ ఇటు సైడ్. ఓకే ముందైతే చూద్దాం ఒకసారి. వాళ్ళకైతే ఇబ్బంది అయితే కనుక ఇక్కడ ఇటు సైడ్ పెట్టేద్దాం. ఇందులో పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక ఇటు సైడ్ పెట్టేద్దాం. ఇక మనం ఇటు సైడ్ పెట్టేసి అక్కడ అటు సైడు ఆర్కేడ్ పెట్టేసి అయిపోతుంది. 5 స్టార్ ఉంది కదా. కమాన్ ఓకే ఎస్. ఓకే ఇది తీసుకొని ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడికి త్వరలో పైన అన్లాక్ చేసినాం అనుకోండి, ఇక్కడ బాగా రష్ ఉంటుంది. అందుకే అక్కడ అన్లాక్ చేసేసి అంటే ఇక్కడ కొంచెం ఫ్రీగా పెట్టేస్తే రష్ కాకుండా ఉంటుంది. చాలా ఇంకా ముంగట తండోపతండాలుగా వచ్చేస్తారు జాతరకి, గేమ్స్ జాతరకి. ఓకే పోస్టరు ఇంకా ఇవి లేవా? ఓకే ఇదేంటిదో ఉంది ఐ థింక్ మౌస్. ఓకే సైడ్ ఓడర్ వస్తున్నాడు సైడ్. ఓకే కమాన్. ఓకే ఇది మానిటర్ 4.5 స్టార్ మానిటర్. ఓకే సెట్ అయిపోయింది. ఇంకున్నాయి మనకి చాలా కావాలి. ఓ మై గాడ్ జస్ట్ మిస్ అంతే. పైనకి వెళ్ళిపోయేటోళ్ళం బిల్డింగ్ మీదకి. ఓకే ఇక్కడ కీబోర్డ్ ఉంది. కమాన్ కీబోర్డ్ తీసుకో. ఎస్ ఇప్పుడు కీబోర్డ్ తీసేసుకొని. ఓకే దొంగ పోతుంది. అరే బాడీ గార్డ్ నువ్వేం చేస్తున్నావురా? ఒక్క నిమిషం. అరే ఇది తీసుకోరా, బ్యాడ్ తీసుకోరా నాయన. ఇక్కడ లేట్ అవుతుంది. ఓకే టెన్షన్ ఉంటుంది. వీడియో తీసుకుంటా అర్థం కాదు. తీసుకోవద్దు మంచి ఏంటి తీసుకోవద్దు. ఓకే ఆర్కెట్. ఓ మై గాడ్. అరే బాడీ గార్డ్ నువ్వేం చేస్తున్నావు? రైడ్ వస్తుంటే నాకు అర్థం కాదు. ఇక్కడ సైడ్ది ఆర్కెట్. కమాన్. ఓ అమ్మ ఆర్కెట్ ఏడు ఉంది, నువ్వు ఏడొచ్చి ఆడుతున్నావు. ఇంకా స్మైల్ బొమ్మ ఇస్తుంది, స్మైల్ బొమ్మ ఎమోజ్. అరే ఆర్కెట్ ఏడు ఉంది, నువ్వు ఏడొచ్చి ఆడుతున్నావు అమ్మ, నాకు అర్థం కాదు. ఆడికి వెళ్ళిపో ఆర్కెట్ దగ్గరికి. ఎస్ ఇప్పుడైతే దీన్ని టర్న్ చేసేసి మనము పెట్టేసి కొన్ని ఉన్నాయి కదా బయట, చాలానే ఉన్నాయి. అదంతా తీసుకొని మొత్తం సెట్ చేసేసేయాలి మొత్తం. దెబ్బకి నంబర్ 1 కేఫ్ సిమ్లెట్ కేఫ్ ఇంటర్నెట్ కేఫ్ అంటే మనదే ఉండాలి. కానీ రేటింగ్ మాత్రం చాలా పడిపోతుంది. ఓకే ఇక్కడ ఉంది కీబోర్డు. కమాన్ తీసుకో. దీన్ని అక్కడ టేబుల్ మీద పెట్టేసి నెక్స్ట్ ఏం లేవాలో ఆలోచిద్దాం. ఏది ఉంటే దీనికి కమాన్ ఇక్కడ పెట్టేద్దాం కొంచెం దగ్గర. ఎందుకంటే అందని వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం టేబుల్ కింద ఆడుతారు వాళ్ళు. అందుకే కొంచెం ఇటు సైడ్ పెట్టేసి అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ రూమ్లో 2 ఉన్నాయి కదా సెటప్స్, వాటిని కూడా అక్కడనే పెట్టేద్దాం. అంటే ఇక్కడ ఓకే ఇది పీసీ. ఓకే సిపియు అన్నమాట అది. ఈ బాడీ గార్డ్ సంగతి చెప్తావు, బాడీ గార్డ్ సంగతి నేను చెప్తావు. వాడు మంచిగా దొంగ మంచిగా వస్తున్నాడు, వీడేమో మంచిగా ఇసురుకుంటా వస్తున్నట్టు పెద్ద ఫోజులు కొట్టుకుంటా ఘోరంగా చేస్తుండు ఫ్రెండ్స్. ఇంకో చెప్పాను కదా వాడి వల్ల యూజ్ అంటే కొంచెం వరకు యూజ్ ఉంది. అంటే గుంపులో గోవిందాలో వస్తారు కదా వాడు గుంపులో గోవిందాలో వచ్చేస్తున్నాడు. అందుకే వానికి కన్ఫ్యూజ్ అయినట్టుంది. ఇది చైర్. నీ సంగతి చెప్తావు బాడీ గార్డ్. ఓకే కమాన్ సైడ్ ప్లీజ్, వి ఆర్ ద ఓనర్స్. ఓకే చాలా బాగా వచ్చింది. ఓకే ఇప్పుడైతే ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఎస్ ఇంకొంచెం ముంగటికి. ఎస్ ఓకే వచ్చిందా? ఎస్ వచ్చింది. ఇంకొక మౌసే. మళ్ళీ వస్తావారా? దెబ్బలు తింటావు నువ్వు వస్తే మళ్ళా. ఎట్లా తింటావంటే దొడపలు అన్నీ రాలుతాయి నీ. ఓకే పోయిండు. ఓకే ఇక్కడ ఉంది మౌస్. ఓకే కమాన్ సైడ్ ప్లీజ్, వి ఆర్ ద ఓనర్. సైడ్ ప్లీజ్, ఓనర్ బాయ్ ఇయర్. ఎస్ తీసుకుందాం. ఓకే కమాన్ ఫాస్ట్గా తిరగాలి. ఓకే మౌస్ ఒక్కటే. దాని తర్వాత ఇంకోటి ఆర్డర్ పెట్టేద్దాం. 83,000కి వచ్చేసినాం మళ్ళీ. $83,573.
ఓకే చిమ్మి పడేస్తా పైసలన్నీ. ఈ పోస్టర్స్ ఉన్నాయి కదా, ఒక పోస్టర్ ఇక్కడ పెట్టేద్దాం, ఇంకొన్ని లోపల పెట్టేసి అయిపోతుంది. ఓకే ఇక్కడ ఇందులో పెడదాం మనము. ఇదేం పోస్టర్ ఇది? ఓకే ఇదా, ఇది ఇటు సైడ్ పెడదాం, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే కమాన్, తిరగడం లేదు. ఎస్ తిరుగుతుంది ఇప్పుడు. ఓకే హలో గేమర్ అంట. ఓకే ఇటు సైడ్ వస్తుంది కానీ అటు సైడ్ వస్తలేదు. ఓకే పైన పెట్టేద్దాం. ఎస్ నైస్. ఇంకున్నాయి ఒక 4 ఉన్నాయి, ఇంకా మొత్తం మనము 5 ఆర్డర్ చేసినాం పోస్టర్స్. 5 ఆర్డర్ చేస్తే 4 ఉన్నాయి, 6 ఆర్డర్ చేసినాం. ఇది అప్పుడు మనం చూసినప్పుడు 4 ఉండే కదా, దీంతో 5 ఒకటి అక్కడ పెట్టినాం 6. సారీ గైస్. ఓకే డన్. ఓకే ఇచ్చాడు, ఫాస్ట్గా వచ్చేసిన. ఓకే ఇంకో పోస్టర్ తీసుకో. ఓకే కమాన్ సైడ్. ఓకే హోమ్లెస్ వచ్చిండు. వీళ్ళకి ఏడా పని లేదు, పనున్నా కూడా చూసుకోరు. వీళ్ళని ఏం చేయాలో అర్థమైతే లేదు. ఓకే ఇక్కడ ఎందుకు పెట్టడానికి వస్తలేదు? ఓకే ఐ డోంట్ నో. ఓకే ఇక్కడ పెట్టేద్దాం, పీసీకి పైన పెట్టేద్దాం. నేను జస్ట్ ఇప్పుడు టెంపరవరీగా పెడుతున్నా, దాని తర్వాత ఇప్పుడు పీసీ సెటప్ పెడతాం కదా, పీసీ సెటప్ పెట్టినప్పుడు దానికి పైన పోస్టర్ వచ్చేస్తుంది. మంచిగా సెట్ చేద్దాం. ఓకే ఇంకొక పోస్టర్ ఉంది. ఓకే కమాన్ సైడ్ 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 సైడ్. ఓ మై గాడ్ జస్ట్ మిస్, మీకు వెళ్ళిపోతుండే. ఓకే దీన్ని తీసుకొని రైట్ సైడ్ పెట్టేద్దాం. ఓకే రైట్ సైడ్ ఎస్, దీని పక్కన పెట్టేద్దాం. కమాన్ కాన్సోల్ సెటప్స్ కూడా పెట్టాలి కదా గాయస్, మనము మర్చిపోయినాను. నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ పెట్టేద్దాం. లెంత్ వీడియో కొంచెం లెంత్ అవుతుందని అంటలేరు, నేనే అంటున్నాను లెంత్ అవుతుందని. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మంచిగా పెట్టేద్దాం. ఇక్కడ ఇప్పుడు అనవసరంగా తీసినట్టున్నాం ఫ్రెండ్స్ మనం దీన్ని. ఇది కూడా వస్తలేదు ఇప్పుడు. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? ఓకే వస్తలేదు, కమాన్ వస్తలేదు ఇప్పుడు, అయినా కూడా వస్తలేదు. ఓకే రెడ్ కలర్లో వస్తుంది, గ్రీన్ కలర్లో రావాలి. ఓకే మరి దీన్ని ఏం చేద్దాం? ఎస్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే దాని అవతల మళ్ళీ కాలే కాబట్టి వస్తలే అనుకుంటా నేను అయినా. ఓకే టైం వచ్చేసి 21 అవుతుంది. ఇది ఒక్కటి పెట్టేసుకొని వెళ్ళిపోదాం మనము, పండుకుంటే గేమ్ సేవ్ అయినట్టు ఉంటుంది. ఓకే ఏది కామెడీ కాకపోతే అక్కడెక్కడన్నా పడుతుందా ఫ్రెండ్స్? నాకైతే అర్థం కాదు. కామెడీ. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. ఓకే పోస్టర్స్ వల్ల అడ్డొస్తుంది అనుకుంటా నాకు తెలిసి, ఇంకా పర్లేదండి. ఓకే షాప్ అయితే క్లోజ్ చేసేద్దాం. అరే కాదురా, అక్కడ గుంపులో గోవింద్ వస్తే నిన్ను పెట్టుకుంది ఎందుకు రా? నేను నీ మీద నాకు చాలా కోపం ఉంది రే. జీతం కట్ చేస్తా. అటే చూస్తున్నావు రా, ఎవరున్నారు రాని ఇటే. మళ్ళా ఇంట్లో ఎవరు ఉన్నారు? ఇంట్లో ఎవరు లేరు. ఇసురుకుంటావు కదా ఉడకపోస్తున్నప్పుడు. అగ్గో చెప్పినా ఇంకొక ఏసీ పెట్టిపిద్దాం ఇక్కడ ఒకటి. అరే నువ్వు మంచిగా పని చేస్తే నీకు ఏసీ పెట్టిస్తా. ఓకే అందరు వెళ్ళిపోయారు, మళ్ళీ దొంగ వచ్చిండు. ఓకే మనం మిస్ అయినా అని చూస్తున్నా, ఏం మిస్ అవ్వలేదు. ఓకే ఇప్పుడైతే మనము ఎగ్జిట్ అయితే అయిపోదాం, అంటే షాప్ అయితే క్లోజ్ చేసేసి వెళ్ళిపోదాం మనము. ఓకే ఇది ఓకే. అండ్ మనము ఎగ్జిట్ అంటే ఓకే ఎగ్జిట్ అయినా వస్తుంది. ఓకే నాకు నేను అప్పుడప్పుడు ఇది స్క్రీన్ రికార్డ్ది ఆన్ చేస్తున్నా కదా, ఎందుకంటే ఎక్కువ లెంత్ చేసిన అనుకో అక్కడ నేను ఎడిటింగ్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తలేదు. అట్లనే కొన్ని ఫైల్స్ అయితే మిస్ అయిపోయినాయి. కొన్నిసార్లు నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్, డిలీట్ అయిపోయినాయి అని చెప్పినా కదా. ఇట్లనే నాన్ స్టాప్గా అంటే రికార్డ్ చేస్తే ఫైల్స్ అనేవి అంటే ఇప్పుడు ఎడిటింగ్ యాప్లోకి తీసుకెళ్తే అవి వస్తలేవు, అక్కడనే ఫ్యూజ్ అయిపోతున్నాయి. వాయిస్ అయితే వస్తుంది అంతే. అందుకే నేను బ్రేక్ ఇచ్చుకుంటా చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే లెట్స్ స్లీప్ కమాన్. ఎస్ ఓకే టైం ఇంకా అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది ఇక. ఎస్ ఓకే అలారం గట్టిగా మోగుతుంది. ఓకే ఆఫ్. ఎస్ హంగర్ అయితే కొంచెమే ఉంది కాబట్టి అవసరం లేదు. మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇక కిందికి వెళ్ళిపోయి అది పీసీ సెటప్ పెట్టేద్దాం. పీసీ సెటప్ ఓకే. ఈ పోలీస్ మ్యాన్ రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నట్టున్నాడు.
ఓకే సెకండ్స్లో. ఓకే ఇది స్క్రీన్ ఉంది వేస్ట్ అది. ఇది కాన్సోల్ బ్లాక్ కలర్ 4 స్టార్ అనుకుంటా. 4 స్టారే. అప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో కాన్సోల్స్ పెట్టినప్పుడు గుర్తు నాకు. ఓకే హలో బాడీగార్డ్ బాగున్నావా? చలి పెట్టినట్టుంది రాత్రి అంతా. ఓకే ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఇక్కడైతే ఇక్కడ ఒకటి ఉంది. కమాన్ లోపల ఈసారి బాగానే వచ్చింది చెత్త. ఓకే అండ్ ఇంట్లో ఓకే కంప్లీటెడ్. ఇక్కడ ఉంది కమాన్ ఇక్కడ కొత్త రూమ్లో. ఓకే కమాన్ కొంచెం హ్యాంగ్ అవుతుంది మొబైల్ గేమే హ్యాంగ్ అవుతుంది. ఓకే ఇక్కడ ఉంది కానీ అదైతే చేయడానికి వస్తలేదు. ఓకే ఇందులో చాలా వస్తుంది. ఇక్కడ చాలా ఉంది చెత్త. ఓకే ఇంకా ఇక్కడ ఒకటి అయిపోయింది. ఇంకో ఇక్కడ ఒకటి. ఓకే ఇంకొక అక్కడ ఒకటి ఉంది. కమాన్ అయిపోయింది. ఓకే కస్టమర్స్ కూడా రావడం వచ్చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇది ఆన్ చేసా అదే కేఫ్ ఎప్పుడు ఓపెన్ చేసిన నేను రావడానికి ఏమో ఫ్రెండ్స్ గుర్తులేదు. ఓపెన్ చేసి ఉండవచ్చు తెలియదు. ఓకే మన దగ్గర మనీ చూడండి 88,698. ఓకే టెంపరేచర్ మిషన్ తీసుకుందాం ఇప్పుడు. ఎక్కడెక్కడ ఎంత ఉందో చూద్దాం. ఓకే ఇక్కడ వెరీ హాట్ అంట. మై గాడ్ వెరీ హాట్. 35 degrees ఉంది ఇక్కడ. కరెక్ట్ 35 degrees. ఇక్కడ హాట్, ఇక్కడ కూడా హాటే. ఓ మై గాడ్ ఫ్యాన్స్ పెట్టేసేయాలైతే తొందరగా. ఓకే కమాన్ ఎంత 2 ఉన్నాయి అనుకుంటా ఫ్యాన్స్ నా దగ్గర అంతే. ఏసీలే బుక్ చేసేస్తా ఇక ఏం లేదు. ఇక ఏసీలు బుక్ చేసేస్తా ఎందుకంటే మనం రిచెస్ట్ పర్సన్ కూడా అయిపోతున్నాం కాబట్టి ఏసీలు కూడా బుక్ చేసేద్దాం. ఓకే ఈ ప్రస్తుతానికైతే ఇవి పెడుతున్నా అంతే. ఓకే వచ్చేసింది. ఓ మై గాడ్ జస్ట్ మిస్. మళ్ళీ వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్ నిజంగానే. ఓకే ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 పెట్టిన అనుకుంటా ఆల్రెడీ. ఒకటే పెట్టిన 2 పెట్టలే. ఓకే టెంపరవరీగా ఇట్లా పెట్టేస్తున్నాం. ఓకే ఇందులో ఓకే ఇక్కడ చెత్త ఉంది. ఓకే అక్కడ ఇంకో సైడ్ కూడా ఉంది చెత్త, అది కూడా క్లీన్ చేసేయాలి. హలో లేడీ బాగున్నావా? మంచిగా ఆడుకో గేము, నాకు కూడా పైసలు మంచివి. ఓకే ఇప్పుడైతే అదేదో ఉంటుంది బ్రూమ్ అనుకుంటా. బ్రూమ్ని తీసుకొని వచ్చి క్లీన్ చేసేద్దాం మనము. ఓకే కమాన్ ఇక్కడ. ఓకే వెళ్ళిపోయింది. ఈ పీసీలో ఇంతకుముందు ఒక ఆమె ఆడింది, ఆమె వెళ్ళిపోయింది. ఓకే సారీ లేడీ, నువ్వు గేమ్ ఆడుతుంటే డిస్టర్బ్ చేసుకుంటా నేను. ఓకే వచ్చేసింది. సారీ లేడీ. ఓకే 91,180. ఓకే $92,420. ఓకే ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే టెంపరేచర్ మిషన్ తీసుకో. ఓకే కమాన్. ఓకే మై గాడ్ ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం దీనికి పిచ్చిలేస్తుంది సెన్సిటివిటీకి. కమాన్ తీసుకో. ఇక్కడ హాట్ అయినా కూడా. ఓకే ఫ్యాన్ పెట్టినా కదా అయినా కూడా హాట్ ఎందుకు వస్తుంది? మళ్ళీ జస్ట్ మిస్. ఓకే ఇక్కడ వామ్. మరి ఇందులో హాట్. ఇంకొక 2-3 ఏసీలు పెట్టలే కానీ సెట్ కాదు. ఇందులో కూడా హాట్. ఇక్కడ ఒక ఏసీ ఉంది కదా, మరి దీనికి ఏమైనా పని చేస్తలేదా? ఓకే ఫ్రెండ్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే పెట్టేద్దాం ఇక ఏసీలే. మన దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. $94,022. క్రేజీ కదా. ఓకే బిల్స్ వచ్చేసినాయి. కేఫ్ రెంట్, హోటల్ రెంట్, ఇంటర్నెట్ బిల్ పే. ఖతం. బాయ్ టాటా గుడ్ బై. ఓకే రేటింగ్స్లో ఏం లేవు. టెంపరేచర్ గురించి వచ్చేసి ఓకే టెంపరేచర్ గురించి అయితే ఏం లేవు. ఓకే ఇట్లా ఇవి మెషిన్స్ గురించి వాళ్ళు అడ్వైస్ చెప్తున్నారు. ఏసీలు అక్కడ స్టార్టింగ్లో ఉంటాయి. ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు. ఏసీ కూడా 5 స్టార్దే పెట్టేద్దాం గైస్.
ఫ్యాన్ ఒకటి ఏసీ అక్కడ పైన ఉంది ఇంకా కమాన్ ఎస్ ఎయిర్ కండిషనర్ కమాన్ ఎస్ 5 స్టార్ది ఓకే 4 స్టార్లో ఉంది 5 స్టార్ది ఇంకా రాలేదు ఇందులో ఓకే ఇది అయిపోగానే ఇంకోటి కూడా పెట్టేద్దాం ఓకే ఈ రూమ్లో ఒకటి ఆ రూమ్లో ఒకటి అయినా కూడా సెట్ కాకపోతే మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఓకే ఒక పీసీ సెటప్ పెట్టేద్దాం చైర్స్ ఎస్ 5 స్టార్ గేమింగ్ కన్సోల్ ఏం లేదు హెడ్సెట్ ఏం లేదు కీబోర్డ్ 5 స్టార్ మౌస్ 5 స్టార్ ల్యాప్టాప్ తర్వాత చూద్దాం మానిటర్ 4.5 స్టార్ టేబుల్ 5 స్టార్ ఓకే సెట్ అయిపోయింది ఇంకేం ఒక్కర్లే మనకి అప్పుడప్పుడు బాడీగార్డ్ నుంచి మెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ అవి ఒకసారి చూద్దాం తర్వాత ఓకే కీబోర్డ్ వచ్చింది టేబుల్ కావాలి టేబుల్ ఎయిర్ కండిషనర్ ఓకే ఎయిర్ కండిషనర్ తీసుకుందాం ఓకే ఫాస్ట్ వెళ్ళిపోయి ఎక్కడ వేడి ఉందో అక్కడ పెట్టేద్దాం ముందు ఈ రూమ్లో ఎందుకంటే ఇక్కడ పీసీ సెటప్ వస్తుంది కాబట్టి పీసీ ఆడేవాళ్ళు చాలా మనీ ఇస్తారు కాబట్టి పెట్టేద్దాం అందుకే ఇక్కడ పడుతుంది అంటారా ఎస్ పడుతుంది ఆల్రెడీ కొంచెం పోస్టల్ నేను జరిపేస్తే పడుతుంది ఇక్కడ పెట్టేద్దాం టెంపరవరీగానైతే తర్వాత మొత్తం సెట్ చేస్తా ఈ రూమ్ది మొత్తం సెట్ చేస్తా ఆర్కెట్స్ అంటే ఏం కాదు పర్వాలేండి ఈ పోస్టర్స్ పెట్టడం కానీ సూపర్ చేసేస్తా మొత్తం మనది అలాగే మనకి ఇక్కడ బిల్డింగ్ కలర్స్ కూడా మార్చేయచ్చు ఓకే బెస్ట్ 99 సీలింగ్ ఫ్యాన్ కీబోర్డు వుడెన్ టేబుల్ ఇక్కడ ఉంది వుడెన్ టేబుల్ ఓకే ఇప్పుడైతే దీన్ని తీసుకొని అక్కడ పెట్టేద్దాం ఓకే ఇటు సైడ్ పెట్టేద్దాం ఎస్ కొంచెం ఇటు సైడ్ ఓకే వీళ్ళు ఇటు సైడ్ కూర్చుంటే ప్రాబ్లం ఏం అవ్వదు అనుకుంటున్నా ఎందుకంటే పక్కన చైర్ ఉంది కదా మళ్ళీ ఇక్కడనే పీసీ సెటప్ కూడా వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయ్యే ఛాన్సులు లేవు ఒక 93% వరకు అయితే లేవు ఓకే గేమింగ్ చైర్ పెట్టేద్దాం ఎస్ కమాన్ ఫాస్ట్గా పెట్టేసేయాలి ఓకే కామెడీ కాకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కాదు ఓకే కమాన్ ఎస్ ఓకే ఆ పీసీ సెటప్ ఎందుకో వాడు అక్కడ నుంచి అటే వెళ్ళిపోయింది నాకు అర్థం కాలే ఓకే సంథింగ్ ఈస్ రాంగ్ ఎవ్రీథింగ్ ఈస్ రాంగ్ ఓకే ఇక్కడ పెట్టేద్దాం కొంచెం రైట్ సైడ్ అని ఎస్ ఓకే డన్ ఓకే ఇంతకుముందు పీసీ చైర్ అక్కడ పడ్డది కదా ఇంకో పీసీ సెటప్ మీద ఓకే వెళ్ళిపోతుండు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నాను నేను సీలింగ్ ఫ్యాన్ ఉంది బెస్ట్ 99 అంటే CPU దీన్ని తీసుకుందాం కమాన్ ఓ మై గాడ్ సీదా పోయి టేబుల్ మీదనే ఉంది ఓకే కమాన్ ఎస్ ఇక్కడ పెట్టేసాయి ఓకే సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఏంటంటే చైర్ ఆ పీసీ సెటప్లో చైర్ అయితే మిస్సింగ్ అంట కీబోర్డ్ ఇది ఓకే కీబోర్డ్ కూడా పెట్టేద్దాం మొత్తం సెట్ చేసేద్దాం ఓకే కీబోర్డ్ ఆన్ ఎస్ తీసుకో ఓకే ఇక్కడ పెట్టేసేది కమాన్ ఓకే ఇక్కడ పెట్టేద్దాం కొంచెం టర్న్ చేసి పెట్టేద్దాం ఓకే సెట్ అయిపోయింది ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఇదేంటిది మౌస్ అనుకుంటా మేబీ మౌస్ అన్నా మానిటర్ అన్నా ఓకే డ్రాప్ ఎస్ మానిటరే ఓకే అన్నీ షేడ్గా పడిపోతున్నాయండి ఏమో ఓకే ఇది టర్న్ చేసేద్దాం ఓకే కమాన్ ఫాస్ట్గా అయిపోవాలి టైం లేదు మనకు అసలే కమాన్ ఫాస్ట్ పక్కన స్విచ్చెస్ కూడా ఉన్నాయి దానికి అడ్డొచ్చినా కూడా ఏం కాదు ఎందుకంటే దాన్ని ఆన్లోనే పెట్టేద్దాం ఇప్పుడు ఓకే ఇంకొక మౌస్ అవ్వాలి అంతే ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి మౌస్ ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్ ఓకే ఇది మౌస్ 5 స్టార్ ఓకే ఇది ఇక్కడ పెట్టేద్దాం కమాన్ ఎస్ ఓకే తీసుకో పుట్ ఓకే కరెక్ట్గానే వచ్చింది కొంచెం టర్న్ చేసేసి అయిపోతుంది ఎస్ సెట్ అయింది
అండ్ అక్కడ ఇంకోటి చైర్ ఉంది కదా, ఆ చైర్ని కూడా సరిగా పెట్టేద్దాం. ఇక్కడ కాన్సోల్ ఓకే ముందైతే టెంపరేచర్ చూసుకుందాం. ఓకే కమాన్, హ్యాంగ్ అయిపోయింది, గేమ్ క్రాక్ అయిపోయింది. ఓకే ఇప్పుడు వచ్చింది. ఓకే ఇక్కడ హాట్, ఇక్కడ ఒక ఏసీ అన్న ఫ్యాన్ అన్న పెడదాం. ఇక్కడ వామ్, ఇక్కడ 2 ఫ్యాన్లు పెట్టిన అయినా కూడా వామ్ అంటే ఏం చేద్దాం, ఇక్కడ కూడా వామే. ఓకే మళ్ళీ ఇక్కడ మౌస్ అయితే మిస్సింగ్ అని చూపిస్తుంది, ఏమైందో ఏమో ఒకసారి చూడాలి. హోమ్లెస్ వచ్చిండు. ఓకే ముందైతే మనం ఏసీలో అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఓకే రేటింగ్ స్టార్స్. ఓకే కమాన్ పైనకి వెళ్ళిపోదాం, కమాన్ ఫాస్ట్గా. ఎస్ ఏసీ. ఓకే ఓన్లీ ఏసీలు పెట్టేద్దాం, ఫ్యాన్స్ అక్కడక్కడ ఇప్పుడు ఒకసారి ఆర్డర్ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఏసీలే 90,000 నుంచి 86,000కి వచ్చేసినాం. మళ్ళీ అప్పుడే ఆర్డర్ చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి, అట్లనే మనీ కూడా కట్ అయిపోతాయి. ఓకే ఇప్పుడైతే దీన్ని ఇక్కడ పెట్టేద్దామా, ఇక్కడనే పెట్టేద్దాం. ఇక్కడ హాట్ చూపిస్తుంది కదా, ఇక్కడ పెట్టేద్దాం. ఎస్ ఓకే డన్. ఏసీ పెట్టినాం కదా, ఇంకా ఏసీ ఆర్డర్ పెట్టినాం ఇంకా పెట్టలే. ఓకే తీసుకో టెంపరేచర్ మీటర్. కమాన్. ఓకే ఇక్కడ వామ్ ఓకే తగ్గుతుంది, 27 ఉంది, 26. ఓకే ఇందులో హాట్, మళ్ళీ ఇందులో వామ్. ఓకే ఏసీ ఒక ఫ్యాన్ పెట్టిన, ఇందులో హాట్ అనేది ఇక్కడ ఒక 2 పీసీ సెటప్స్ ఉన్న రూమ్లో వస్తుంది హాట్ అని. ఓకే ఇంకోటి ర్యామ్లోర్, ఇంకోటి ఎయిర్ కండిషనర్. ఎస్ సెకండ్స్లో ఎయిర్ కండిషనర్ 4 స్టార్ వచ్చేస్తే తీసేసుకుంటా నేను ఎక్స్ట్రా కోసం, అంతుంటే మళ్ళీ సైడ్కి పెట్టేసుకుందాం. ఓకే ఒకటి వచ్చింది, ఇంకోటి రావాలి. ఓకే పోలీస్ సార్ వచ్చిండు, పోలీస్ సార్. ఓకే నేనైతే చెక్ చేసుకుంటున్నా ఎక్కడి నుంచి అంటే మనం బిల్డింగ్ మీదకి వెళ్తాం కదా, అప్పుడు ఎక్కడి నుంచి బయటకు రావచ్చు అని చూస్తున్నాను. మళ్ళా గేమ్ సేవ్ చేయడానికి రాదు, అందుకే ఇది ఇక్కడ మినిమైజ్లోనే సేవ్ చేసుకుంటే బాగుంటుంది, అంటే సేవ్ చేయాలన్న ఆప్షన్ ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు వస్తలే. అట్లా పెడితే బాగుంటుంది. బెడ్లోకి వెళ్తేనే సేవ్ అయితే అది వేస్టే, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది కదా, బిల్ అంటే కస్టమర్స్కి తాకితే మనం బిల్లు మీదకి వెళ్ళిపోతాం అన్నది. ఓకే ఏసీకి పక్క పొంటి పెడదాం. ఓకే డన్. ఇదంతా టెంపరవరీ మాత్రమే, ఈ ఏసీ ఫిట్టింగ్ మాత్రం ఇవన్నీ పోస్టర్స్ కూడా మంచిగా సెట్ చేద్దాం అన్నీ. ఓకే కమాన్, ఇది ఏసీ కదా, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం ఏసీ. ఓకే కమాన్, నన్ను గుంజుకోబోతున్నారు అందరూ. ఓకే ముందైతే టెంపరేచర్ చూద్దాం. కమాన్ తీసుకో. ఎస్ ఇక్కడ వామ్ ఇంకా తగ్గుతలేదు, అంతే ఉంది 22.2. ఇక్కడ కూడా 22.2నే ఉంది, ఇక్కడ 24.2. ఓకే ఇది అవతల రూమ్ది, హాట్ అని ఉంది కదా అవతల రూమ్ది అది. ఓకే ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే ఇది తీసుకొని ఇటు సైడ్ పెట్టేద్దాం. ఎస్ ఓకే వస్తుందా, ఓకే వస్తుంది. ఓకే కమాన్ ఫాస్ట్గా పెట్టేసేయాలి. కమాన్ వచ్చేసింది, సౌండ్ కూడా వచ్చింది ఆన్ అయినట్టు. ఓకే 24 అంతే ఉంది, ఇంకా పెరుగుతలేదు. ఆ రూమ్లో వెరీ హాట్. ఓకే హోమ్లెస్ వచ్చి వెళ్ళిపోతుండు, గుడ్ బాయ్. ఓకే టైం అయింది అనుకుంటా. ఓకే కమాన్ ఇంకొక ఏసీ ఆర్డర్ పెట్టేద్దాం. ఓకే మెయిల్స్ వచ్చినాయి, మెయిల్స్ బాడీ గార్డ్ నుంచి వచ్చినాయి. ఏ డ్రంక్ పర్సన్ హూ వెంట్ టు ఇన్సైడ్ వాస్ స్టాప్డ్ బై అవర్ బాడీ గార్డ్, థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ అస్ టు ప్రొటెక్ట్ యువర్ బిజినెస్ అంట. అన్నీ ఇలాగే వచ్చినాయి.
చూస్తున్నారు కదా, చాలానే వచ్చినాయి ఇట్లా. ఇచ్చాడు కొంచెం స్క్రీన్ మొత్తం పోయింది. ఓకే, జామ్జోలోకి వెళ్ళి ఏసీ ఇంకోటి ఆర్డర్ పెట్టేసినాం, సెట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ 91,000కి వచ్చేసినాం. హంగర్ అయితే లైట్గా ఉంది, ఆ లైట్ కూడా వెళ్ళిపోతుంది ఇక. ఓకే, టైం అయిపోయినట్టుంది, అందరు వెళ్తున్నారు. ఇదొకటి ఇక్కడ పెట్టేద్దాం. ఎస్. ఓకే, ఇక్కడ ఒక ఏసీ ఉంది అండ్ ఇంకోటి తీసుకొని మనం ఇక్కడ పెట్టేద్దాం, ఆ ఏసీ అంటే పీసీ సెటప్ పైన. ఓకే, ఇంకా వస్తున్నారు. ఓకే, టైం అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి, ఇంకెవ్వరు వస్తలేరు. టైం అయిపోయింది ఫ్రెండ్స్, 21 అయిపోతే ఇంకెవ్వరు రారు ఇక. మనకి బయట ఒక పార్సల్ వచ్చినట్టుంది నాకు తెలిసి, ఒక కస్టమర్ కూడా వెళ్ళిపోతున్నారు. 21:16 అవుతుంది అంటే గేమ్లో. ఎయిర్ కండిషనర్ అయితే వచ్చేసింది. మనం దీన్ని ఇక్కడ పెట్టేద్దాం, టెంపరేచర్ చూసుకొని పెట్టేసుకుందాం. ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఉన్నది, మన తర్వాత ఎండ పెట్టామో ఆలోచిద్దాం ఒకసారి. టెంపరేచర్ ఎండలో ఎక్కువ ఉందో అందులో పెట్టేసేస్తే అయిపోతుంది అన్నమాట. అందరు కస్టమర్స్ అయితే వెళ్ళిపోయారు అన్నమాట. కస్టమర్స్ ఉన్నప్పుడు వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు దొబ్బుతారు, అంతా సైడ్ ఇవ్వరు, చెడ్డ చిరాకు అనిపిస్తుంది. ఇక్కడ 26 ఏమో ఉండే, 22 ఉంది, ఇందులో 26 ఉంది. ఇందులో ఒకటి పెట్టేద్దాం ఇక. ఇక్కడ ఏసీ అదే పీసీ సెటప్ పైన పెట్టేద్దాం. ఇక్కడ 24 ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. ఇంకా ఇది ఉంది కదా, ఓకే, ఏసీ ఇక్కడ ఉంది, తీసుకొని ఇది ఈ రూమ్లో పెట్టేసేద్దాం. ఇక్కడ టెంపరేచర్ బాగుంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. ఓకే, వచ్చేసింది ఆల్రెడీ గ్రీన్. ఓకే, సెట్ అయిపోయింది. మనకి హంగర్ అయితే కొంచెం కూడా లేదు చూడండి ఫ్రెండ్స్, అయినా కూడా ఏమో పర్లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం టెంపరేచర్ ఎంత పెరుగుతుందో తగ్గుతుందో. ఇక్కడ 22, ఇక్కడ కూడా 22, 28, ఇక్కడ 26, 25, 24.4, 3, 2, 1, 0, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, 22, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఇక్కడ కూల్ వచ్చేసింది 21, అంటే 21 ఉంటే కూల్ అన్నమాట, 21 కన్నా ఎక్కువ ఉంటే వామ్. ఓకే, 21.7 ఉంది, ఏం కాదు పర్వాలేదు. ఓకే, 2 ఏసీలు ఉన్నాయి ఇక్కడ, 2 పీసీ సెటప్స్ ఉన్నాయి. వాటిని కూడా తీసి ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను తర్వాత ఫ్యూచర్లో. మన కేఫ్ అంటే నెంబర్ 1 ఉండాలి ఈ సిటీలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యు నెక్స్ట్ వన్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బై బాయ్.